ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నా అధ్యక్ష. మురళి గారు. సార్ థ్యాంక్ యూ స్పీకర్ గారు. సార్ ల్యాండ్ ఇష్యూ గురించి మురళి గారు సార్ సత్యనారాయణ గారు చాలా వివరంగా కొత్తవి ఉంటే యాడ్ చేయండి. ఎస్ సార్ సార్ ల్యాండ్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. అలాగే ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ల్యాండ్ అనేది ప్రతి కుటుంబానికి కూడా ఒక గర్వం, లేకపోతే ఒక ప్రెస్టేజ్, అయితే వారికి ఒక అస్తిత్వం. అలాంటిది స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కర్ణాలు ఏ విధంగా అన్యాయం చేశారో మనకు తెలుసు 70 సంవత్సరాలుగా. దాన్ని కాదని, ఆ వ్యవస్థని కాదని మండలాలు తీసుకురావడం, అలాగే ఇందులో చాలా 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 చేంజెస్ తీసుకురావడం జరిగింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అప్పుడే ఈ వ్యవస్థ చాలా వరకు ముందుకు రావడం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు ఈ 22A వచ్చిన తర్వాత ఈ 22Aలో ముఖ్యంగా ఇబ్బంది పడేది సాధారణ పౌరులు. మనం దేనికోసం పెట్టాము అనేది పక్కకు వెళ్ళి అక్కడున్న అధికారులు, లేకపోతే రాజకీయ నాయకులు, పడుకుబోలే వ్యక్తులకి ఇది చాలా ఉపయోగపడి సాధారణ వ్యక్తులకి ఎక్కడ కూడా ఉపయోగం లేని పరిస్థితి. 22A ఏ విషయంలో మనం చూసుకున్నా ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ డీ పట్టాలు 20 years అయిన తర్వాత వచ్చిన ఏ చట్టం కూడా వారికి ఉపయోగకరంగా లేదు. ఈరోజు చూసుకుంటే 100% ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వారే చేయించుకోవడం. ఫ్రీ హోల్డ్ మనం చూసుకుంటే 100% ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులే చేసుకోవడం జరిగింది. 20% సాధారణంగా తహసీల్దార్లు మీదకి కలెక్టర్ వరకు పంపించి కొంతవరకు 10-20% ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా అల్లరి పెడుతున్నారు, ఏ విధంగా చూస్తున్నారంటే స్వయంగా నాకే అల్లరి పెట్టడం జరిగింది అధ్యక్ష. నా కాలేజీ విషయంలో 22A పెట్టడం జరిగింది. నేను కనీసం 1.5 year తిరగడం జరిగింది. అంటే అంటే మనం పట్టణాల్లో ఎక్కడైనా మన స్నేహితులు కానీ, మన కుటుంబాలు ఉన్నా, విదేశాల్లో ఉన్నా, అక్కడున్న తహసీల్దార్లు కానీ, అక్కడున్న వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే ఏదో విధంగా వారిని అల్లరి పెట్టాలి, వారిని తిప్పుకోవాలి, లేకపోతే ఏదో ఇండైరెక్ట్ గా డబ్బులు కలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది తప్పించి అకౌంటబిలిటీ లేదు అధ్యక్ష. ఇది అకౌంటబిలిటీ కావాలి. ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇప్పుడున్న ఆఫీసర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో 22Aలో కానీ ఫ్రీ హోల్డ్లో ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకుని చర్యలు తీసుకుని వారికి సహాయం చేయాలని. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఈ 22A ఎంత దారుణంగా తయారైందంటే రాజాంలో వినాయక్ నగర్ అని ఒక 250 నుంచి 350 హౌసులు కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. సర్వే నంబర్ 55లో 15 సెంట్లు డీపట్టా ఉంటే మొత్తం 55 అంతా కూడా దాన్ని ఈరోజు 22Aలో పెట్టిన తర్వాత వారికి బ్యాంకులో లోన్స్ రావడం కానీ అంతా చిన్నవాళ్ళు అధ్యక్ష. అటెండర్లు, లేకపోతే గుమస్తాలు, టీచర్లు అక్కడ ఇల్లులు కట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని మనం డిఫైన్ చేయాలి. అదేవిధంగా మరి ఈ విధంగా చూసుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు మొటేషన్ సంబంధించి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందరిని చిన్నకారు, సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇంకా టైటన్ కన్నా అక్కడ ఉన్న అధికారుల్ని కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఇమీడియట్ గా దాన్ని అన్ని రిలాక్స్ చేయాలని, తద్వారా మినిస్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష.